ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా సంస్థలకు గావచ్చు, లేకపోతే క్రీడా మైదానాలకి కొత్త శోభ రాబోతుంది. విజయవాడలోని ప్రముఖంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియానికి కూడా ఒక పెద్ద స్టేడియంగా మార్చబోతున్నారు. దానికి రూపురేఖలు దిద్దడానికి ఇప్పుడే భూమి పూజ కూడా జరిగింది. మరోవైపు ఇదే రోజు ఆంధ్ర ఆడుదాం గతంలో ఏదైతే ఒక పెద్ద స్కామ్ జరిగిందో దానికి సంబంధించిన 40,00,00,000 వరకు స్కామ్ జరిగింది అనే ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా సీఎంఓకి చేరిన పరిస్థితి. ప్రస్తుతం వీటి మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో SAP చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రవి గారు, ఏ విధంగా చూస్తారు? ఒకవైపు చాలా స్పీడ్‌గా గతంలో కంటే కూడా మూలబడిపోయిన వాటన్నిటిని కొత్త రూపురేఖలు, కొత్త అమరావతి ఇవన్నిటికి వరుసగా స్పీడ్‌గా వస్తున్నాయి. ఏ విధంగా దీన్ని స్థాపన చేయబోతున్నారు? ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? ఐజీఎంసీ స్టేడియం అనేది ఈ రాష్ట్రానికే గౌరవం తీసుకొని వచ్చే స్టేడియం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో అయితే ఉమెన్ క్రికెట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కపిల్ దేవ్ గారు ఇక్కడ ఆడారు. క్రికెట్కి ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ నిర్వహించే స్టేడియం. దురదృష్టవశాతం 2004 తర్వాత ఈ స్టేడియంకి మసక బారడం మొదలుపెట్టింది. పట్టించుకున్న నాదులు లేడు. ఒక పక్క మున్సిపల్ డిపార్ట్మెంటు, ఒక పక్క శాపు, క్రికెట్ అసోసియేషన్స్ ఎవరు తేల్చుకోలేని పరిస్థితిలో ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత 2014లో రాష్ట్రం విభజన తర్వాత ఈ స్టేడియం మీద దృష్టి పెట్టడం జరిగింది. అప్పటికే కొన్ని ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసుకోవాల్సిన టైంలో చొరవ తీసుకోలేదనేది అందరికీ అవగాహన ఉంది. దాని తర్వాత ఇది ఆగస్టు 15కో జనవరి 26కు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పరిమితమైంది. అయితే మళ్ళీ నేను SAP చైర్మన్ అయిన తర్వాత ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాం. మీరు కూడా అక్కడ ఒక సీనియర్ రిపోర్టర్గా ఆ రోజు మీరు అడిగారు, ఐజీఎంసీ స్టేడియం రూపురేఖలు మారేది ఉందా లేదా మాటలకే పరిమితమా, చేతల్లో ఉంటుందా? చాలామంది SAP చైర్మన్లు చెప్పారు, చాలామంది స్పోర్ట్స్ మినిస్టర్లు చెప్పారు, మాటలకు పరిమితం అవుతారా, చేతల్లో చూపిస్తారని మీరు అడిగారు. ఏదైతే మీరు అడిగిన ఆలోచన అనుగుణంగా, క్రీడాకారుల కోరిక అనుగుణంగా, విజయవాడ ప్రజల అనుగుణంగా ఈ స్టేడియం రెన్యువేషన్కి ఆ రోజు శ్రీకారం చుట్టింది, ఆలోచన మొదలవ్వడం జరిగింది. అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క మున్సిపల్ డిపార్ట్మెంటు నుంచి వచ్చిన కొన్ని ఇష్యూస్, SAP నిధుల కొరత, తర్వాత ఎవరు ఎంత చేయాలి, నిధులు ఎలా సమకూర్చాలని 11 నెలలు దీని మీదే పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడున్నా దీని మీదే దృష్టి పెట్టాం. నాకున్న అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏది అడిగినా కాదనలేదు. సార్ ఈరోజు ఈ స్టేడియం రెన్యువేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఆగస్టు 15, 26 ఏదైతే కార్యక్రమాలు ఎక్కడ కాకుండా అమరావతిలో పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమరావతిలో పెట్టమని ముందుసారి కూడా చెప్పడం జరిగింది. ముందుసారి పెట్టాం. లోకేష్ గారు కూడా, సార్ ఖేలో ఇండియా నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, మేము కలుస్తున్నాం, మీరు కూడా కేంద్ర మంత్రిని కానీ మీరు కలిస్తే బాగుంటుందంటే దీనికోసమే ఢిల్లీకి వెళ్ళడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్తో ఉన్న ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, వాళ్ళకి మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని అన్నను ఒప్పించి ఇది పూర్తిగా SAP హ్యాండిల్ చేస్తున్నాక వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళడం. దాని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నారాయణ గారితో మాట్లాడడం 22 సార్లు ఇటు పద్మనాభ గారు, ధ్యాన్ చంద్ గారు కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని వీసీలు మీటింగ్ పెట్టి సెక్రటరీలతో మాట్లాడిన తర్వాత ఒక కొలిక్కి వచ్చి ఒక MOU చేసుకోవడం జరిగింది. మెయింటెనెన్స్ బై స్పోర్ట్స్ అథారిటీ, ల్యాండ్ బై మున్సిపల్, ఇవన్నీ ఒక పర్ఫెక్షన్ చేసుకొని ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని 20 కోట్లు మున్సిపాలిటీ, 20 కోట్లు స్పోర్ట్స్ అథారిటీ, 20 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫేజ్ 1 ప్రక్రియని ఈరోజు భూమి పూజ చేసాం. సంవత్సరం రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఫేజ్ 2 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రో కబడ్డీలు పెట్టుకోవాలన్నా, జిమ్నాస్టిక్ పెట్టుకోవాలన్నా, నేషనల్ గేమ్స్ పెట్టాలే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మల్టీపర్పస్ స్టేడియంస్ తీసుకొని వస్తున్నాం. ఫేజ్ 3లో నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్కి అనుగుణంగా ఫ్రంట్ ఫేజు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, అదేవిధంగా ఫిజియో ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేస్తాయి. రైఫిల్ షూటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎరీనాస్ అన్నీ ముందు వస్తాయి. ఇది ఏ దానికి ఏది ఇష్యూలు లేకుండా 3 ఫేజుల్లో చేయాలనుకున్నాం. 3 ఫేజులు కూడా కొలాబరేట్ అయ్యి ఒక పద్ధతి ప్రకారం చేసుకొని ఇది దక్షిణాది రాష్ట్రాలకే తలమాలికంగా ఐజీఎంసీ స్టేడియం ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా శాఖలు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి. అంటే గతంలో కూడా ఇదే మనం మాట్లాడుకున్నాం. అక్కడక్కడ మళ్ళీ సమస్యలు వచ్చాయి, మళ్ళీ కురీలు పడ్డాయి.
తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరందరూ ఏకం అవుతున్నారు. మేమందరం కలుస్తున్నాం. దాంట్లో ఇబ్బంది లేదు అని. ఇది ఇట్నే ఉంటదా? లేకపోతే దాని మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఏమన్నా కనపడుతదా? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమరావతిని చట్టబద్ధత చేయించారో ఆ విధంగా నేను చట్టబద్ధత చేయించా. ఇచ్చారా దాంట్లో క్లారిటీగా? ఎంఓయూ చేయించేసాం. ఓకే. ఎక్కడ నేను డయాస్ మీదే కమిషనర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, డయాస్ మీదే అనౌన్స్ చేసాం. మెయింటెనెన్స్ బై శాప్, ల్యాండ్ బై కమర్షియల్ దాంట్లోకి మేము ఎంటర్ అవ్వం. ఓకే. స్పోర్ట్స్ మాది, కామన్ మ్యాన్ ఎంటర్ అవుతుంది, అథ్లెటిక్స్ ఉంటుంది. ఇది పూర్తిగా 2 డిపార్ట్మెంట్లు ఎంఓయూ చేసుకొని సీఎంఓలో చేసుకున్న అగ్రిమెంట్ ఇది. ఇది ఎవ్వరు మార్చలేరు. సో, ఆ చట్టబద్ధత క్లియర్‌గా ఉంది. చట్టబద్ధత క్లియర్గా ఉంది, ఇంక ఊరు రాలేరు. అయితే ఇక్కడ ఒక గుడ్ డే అనుకోవాలా? లేకపోతే మీ ప్రతిపక్షానికి మీకు వైరల్‌గా ఉన్న, అరైవల్‌గా ఉన్న ఇంకొక టీమ్‌కి బ్యాడ్ టైమ్ అనుకోవాలో తెలీదు. కానీ ఈరోజే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. దాదాపుగా 40,00,00,000 స్కామ్ జరిగిందనేది రిపోర్టు సీఎం దృష్టికి కూడా చేరిపోయింది. ఎలా చూస్తారు? ఒకవైపు ఒక మంచి కార్యక్రమం, మరో రోజు గతంలో జరిగిన ఒక స్కామ్‌కి సంబంధించిన వెలుగులోకి విజిలెన్స్ రిపోర్ట్ రావడం. నిజంగానే బాధపడాలో, ఆనందపడాలో అనేది నిజంగానే బాధేస్తుంది. సార్ ఇది ఈరోజు చేయాల్సిన శంకుస్థాపన రాయి కాదు సార్ ఇది. ఎప్పుడో జరగాలి. ఆ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఆ 120 కోట్లు, 120 కోట్లు కాదు, దాని మించి నేను వివరిస్తా. 120 కోట్లు పేపర్ మీద చూపించిన ఏదైతే డబ్బు ఉందో ఇక్కడ కానీ అది పెట్టేసి ఉంటే మేము చేయాల్సిన పని ఉండేది కాదు. అప్పుడే క్రీడాకారులకి ఇది అందుబాటులోకి వచ్చేది. అది ఐజీఎంసీ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టకుండా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి భాష మా భాష కాదు, ఆయన సుందరమైన మొహాన్ని రాష్ట్రం అంతా ఫ్లెక్సీలేసి ఆయన ఆళ్ళ బ్యాట్ పట్టించారు, అది కూడా బంగ్లాలోనే. ఆ బ్యాట్ బట్టి ఒక ఫోటో కొట్టేసి మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం మొదలుపెట్టి ఆడినోళ్ళు లేడు, ఆడిచ్చినోళ్ళు లేడు. ఆడినోడు ఎవరురా అంటే ఇంట్లో పడుకున్న వైసీపీ కండు వేసుకున్న కార్యకర్తను తట్టి లేపొచ్చారు. 60 ఏళ్ళు ముసలోళ్ళు కూడా ఆడేసినారు. వాళ్ళకి ఏమైనా తిండి పెట్టారంటే వాళ్ళకి పెట్టల, మళ్ళా పాపం వాళ్ళ కార్యకర్తలు కూడా పెట్టల, అంతా సర్దేసుకున్నారు. అదో పెద్ద స్కామ్. నేను అనుకోవడం ఆడుదాం ఆంధ్ర స్కామ్ అనడం కంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్. మీరు చూసుంటారు, మెహతా స్కామ్ కాదు పివి నరసింహారావు స్కామ్ అని ఎక్కడ వెబ్ సిరీస్ చూసా. ఇది ఆడుదాం ఆంధ్ర స్కామ్ అనడం కంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్ అంటే పర్ఫెక్ట్ స్కామ్, అదే పేరు. ఎందుకంటే దీని మీద 3 సార్లు రివ్యూ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. 3 సార్లు రివ్యూ పెట్టి 3 సార్లు ఎలా డిజైన్ చేసింది ఐపాక్ టీముని పక్కన చుట్టూరు టేబుల్ కూర్చోబెట్టుకుని ఆయనే. అవన్నీ తేటతలేదు. ఇంకో బాధ వేసేది ఏంటంటే వీళ్ళు ఇంత తాగలా. ఎంపీడీఓలను బెదిరించారు, వాళ్ళ దగ్గర డబ్బు తినేశారు. కలెక్టర్లను భయపెట్టారు, కలెక్టర్ల దగ్గర ఉన్న ఫండ్ని తినేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను బయటపెట్టారు, సర్వశిక్షాభినయం కింద ఉన్న డబ్బును కూడా తిన్నారు. నేషనల్ గేమ్స్కు 7 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన బిడ్ అమౌంట్ను కూడా వెనక్కి తీసుకొని తినేశారు. తర్వాత ఫిక్స్డ్ని వెనక్కి డ్రా చేశారు. అన్నీ కూడా ఇది 40 కోట్లు కాదు, ఇది 120 కోట్ల స్కామ్ కాదు. అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు రవి, ఇది 100 కోట్లు దాటిన స్కామ్ అని మొదటి నుంచి చెప్తున్నారు. కానీ రిపోర్ట్ వచ్చేసరికి 40 కోట్లు వరకు వచ్చిందనేది మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం. సీఎంఓలో కూడా 40 కోట్లు వచ్చిందనేది చెప్తున్నారు. అంటే మిగిలిన డబ్బులు స్కామ్ని బయటికి తీస్తారా? దాన్ని ఎట్లా హోల్డ్ చేశారా? అవసరమైనప్పుడు వాడదాం అనుకుంటున్నారా? దాన్ని కూడా ఎలా చేయాలి? మేమైతే ఎవరితో ఆడుకోం, ఉన్నది ప్రజల దృష్టికి తీసుకొస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే విజిలెన్స్ విచారణ మేము ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఆ రోజు ఏదైతే జీవో ప్రకారం ఏదైతే డాబ్ అలాట్మెంట్ ఉందో దాని మీద మేము ఫిర్యాదు చేసాం. దాని మీద విచారణ ఇచ్చారు. దాని తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్కి ఒక పరిధి ఉంది. తర్వాత ఏసీఐడినో లేకపోతే సిబిసిఐడినో ఇది ఏసీబీకి ఇవ్వాల్సిన కేసా లేకపోతే ఇంకోటి ఇవ్వాలనేది ఏదైతే గౌరవ డీజీపీ గారు గౌరవ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా. కానీ బాధ వేసేది ఏంటంటే ఇది పేద క్రీడాకారులు బొక్కేశారు. ఇది రోజా పాత్ర ఉందనే స్పష్టత వచ్చింది. అప్పటి శాప్ చైర్మన్ అతను చెప్తున్నాడు, నేను 2 ప్లేట్లు భోజనం పెట్టారు, విజయవాడలో రూమ్ పెట్టారు, నాకు ఇంకేం తెలియదు అన్నాడు. ఏమీ తెలియకుండా నువ్వు శాప్ చైర్మన్ అట్టయ్యావా? నాకు ఇప్పటికీ అర్థం కాల. నువ్వే కదా బోర్డు రన్ చేయాల్సింది, నేను శాప్ చైర్మన్, నేనే కదా బోర్డులో పెట్టాలి. మరి నువ్వు బోర్డులో పెట్టేటప్పుడు నీకు తెలుదా? చదువుకోకుండా పెట్టావా? సీఎం గారితో పక్కన కూర్చున్నప్పుడు తెలుదా? అది ముందు రివ్యూ ఇస్తారు కదా, తెలీదా? నంగనాచి మాటలు మాట్లాడతారు, బద్ద మాటలు మాట్లాడతారు ఆయన.
రోజా గారు పడి పడి దొల్లాడుతూ ఉంది. మరి దొల్లాడుతూ ఉంది. ఆమె ఏదో పెద్ద నీతి మంతురాల్లాగా అందరి మీదకి తొడగొడతా ఉంది. బాధేసేది ఏంటంటే నేను ఒక మాట విన్నా, సంస్కారం అంట, అది రోజా గారి నోట్లో వినాల్సి వచ్చింది. ఆ సంస్కారం అనే పదం కూడా ఆ నోట్లో నుంచి వచ్చిన తర్వాత దానికి విలువే లేకుండా పోయింది. బా ఇది నిజమైన స్కామ్. కానీ ఈ స్కామ్ పేపర్ల వరకే పరిమితం అవుతుందా? కార్యాచరణలోకి రాబోతుందా? ఎందుకంటే మీరు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు రవి గారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఒక రిపోర్ట్ వచ్చింది. సో, ఒక అఫీషియల్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఫర్దర్‌గా యాక్షన్ ఏంటి? యాక్షన్ ఇప్పుడు ఎవరైనా ఒక ఇది జరిగినప్పుడు దాని మీద యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉండబోతుందా? లేకపోతే ఊరికనే దాన్ని పేపర్ మీదనే అట్లే ఆప్ చేస్తారా? మాకు రాజకీయ కక్ష సాధింపులు లేవు కానీ, పేదలకు ప్రజాధనాన్ని మటుకు దుర్వినియోగం చేసిన వాళ్ళని మటుకు ఎవ్వరిని వదిలిపెట్టం. ఒక రోజు లేట్ అయింది, లేట్ అయినంత మాత్రం జబ్బరు జరుచుకోవాల్సిన పని లేదు. తప్పు చేయనిట్టు కాదు. మా దగ్గర వాళ్ళు మాతో లేని స్కాములు చూపించి అరెస్టులు చేయము. ఉన్నది దాంట్లో లీగల్గా ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా ఉంది. ఒక పర్ఫెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయి, ఆ తప్పిదం దీంట్లో జరగకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి లేట్ అయింది, ఒక రోజు లేట్ అయింది. కానీ ఆమె జీవితాంతం ఈ ఆడుదామాందోళనలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ చివరి రోజు వరకు ఈ స్కామ్గానే వాళ్ళ మదిలో ఉండేలాగా చేస్తాం. అంటే ఎఫ్ఐఆర్ నమోదయ్యాలని కూడా విజిలెన్స్ చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక చేయాల్సిందంటే గతంలో మంత్రిగా పనిచేసిన రోజా గారి మీద, లేదు అప్పుడు శాప్ పొజిషన్‌లో ఉన్న బైరెడ్డి సిద్ధార్థ మీద. ఈ రెండిటి మీద ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా అయిపోయింది నివేదిక, ఇంకా చేయాలి కదా, తప్పదు కదా. ఒకవేళ అధికారులకు ఏమన్నా పాత అధికారులకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే నేనేం చేయలేం, కానీ ఆ పాత అధికారులను కూడా వదిలిపెట్టాం. ఈ స్కాము దాచిపెడితే మటుకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని మీద మేము ఎలక్షన్ చేసాం. ఈరోజు మాట్లాడిన మాట కాదు ఇది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాం. అధికారులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది స్కామ్, దీంట్లో రాజీ పడం. రైట్ సార్. ఇది రవి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. స్కామ్ రిపోర్ట్ పూర్తిగా కూడా సీఎంఓలో ఉంది. బహుశా కేసు నమోదు ఈరోజు అవుద్దా, రేపు అవుద్దా అనే ఆలోచనలో ఉంది. కాకపోతే అధికారులు కూడా చెప్తున్నాం గట్టిగా, ఈ వ్యవహారంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం చర్యలు మీ మీద కూడా ఉంటాయి అనేది రవినాయుడు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.